అందరికీ నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం మేషరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి జూలై 30, 31 అలాగే ఆగస్టు 1, 2వ తేదీలలో అసలు వీరి జాతకంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఎవరినైనా నమ్మితే ప్రాణం పెట్టేంతగా, అలాగే ఎదుటి వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరిపైన కూడా సమానమైనటువంటి ప్రేమను కనపరుస్తూ ఉంటారు. అందరిలో కూడా వీరికి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంటుంది. ఈ రాశి వారికి ఏదైనా కానీ సరళమైనటువంటి మాట తీరుతో అందరినీ కూడా ఇలాగే ఇట్టే ఆకర్షిస్తారు. ఇటువంటిది ఈ రాశి వారికి ఎన్నో అవమానాలను భరిస్తూ మౌనంగా వచ్చారు. అయితే ఇప్పుడు ఆ మౌనమే మీ పాలిట అతి పెద్ద ఆయుధంగా మారబోతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారబోతున్నాయంటే మీ శత్రువులు కూడా తమకు ఏం జరుగుతుంది అనేది అసలు ఊహించుకోలేరు. ఇక వాళ్ళు మీ దారిలో పెట్టినటువంటి ప్రతి అడ్డంకులను అవి వాటికై అవే ముక్కలైపోవటం కళ్ళారా చూస్తారు. వాళ్ళ మోసాలన్నీ కూడా విఫలం అవటం చూస్తారు. మీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని అడ్డుకునే ధైర్యం చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. మీరు వేసే ప్రతి అడుగులోనూ భగవంతుడి యొక్క తోడు మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అందుకే మీ దారి మునుపటి కంటే కూడా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరైతే తక్కువగా అంచనా వేశారో వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి లోపల భయపడటం మొదలు పెడతారు. వాళ్ళ అహంకారం పూర్తిగా బలైపోతుంది. వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి ముసుగులు తొలగిపోయి వాళ్ళు వేసినటువంటి చెడు పనుల వలన ఫలితాలు వారు అనుభవించే రోజులు. మీరు కేవలం విజయం వైపుకు దూసుకుపోవటానికే పుట్టారు. కాలం మిమ్మల్ని ఎన్ని రకాలుగా పరీక్ష చేసినా సరే మీరు నీతి నిజాయితీలతో చేసినటువంటి ప్రతి పని మిమ్మల్ని ఎక్కడా కూడా పడిపోనివ్వకుండా చేసింది. అంతేకాదు ఇప్పుడు మీరెక్కడా తొందరపడకుండా చాలా ప్రశాంతంగా ఈ 4 రోజులు ఉండాలి. మీరు చేసినటువంటి ప్రతి నిర్ణయం ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ విజయం ఎంత గొప్పగా ఉండబోతుందో చూసి ప్రపంచం మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు. మీ పక్షాన ఇంత పెద్ద మార్పు అసలు ఎలా వచ్చింది అనేది ఎవరికి కూడా అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే మీ అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగినట్లుగా మీకు కూడా అనిపించదు. అంటే ఆశ్చర్యానికి గురయ్యే విధంగా మీ అదృష్టం అనేది మారుతుందనే చెప్పుకోవాలి. అంతేకాదు ఇప్పుడు ఎంత ఎత్తుకు ఎదగబోతున్నారంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇకపైన మీ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడతారు. మీ చుట్టూ ఉన్నటువంటి భగవంతుడి యొక్క రక్షణ వలయం ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా సరే తిరిగి వాళ్ళ మీదకే తిప్పికొట్టేలా చేస్తుంది. అయితే ఈసారి ఆ శక్తులు ఎదురు దెబ్బకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అసలు తట్టుకోలేరు. అయితే మీ జీవితంలో మిమ్మల్ని చూడాలన్నా కూడా వారు భయపడిపోతారు. ఇకపైన మీరు వేసే ప్రతి అడుగులో కూడా తెలియనటువంటి ఒక కొత్త వెలుగనేది మీకు కనిపిస్తూనే ఉంటుంది. సాక్షాత్తు ఆ భగవంతుడు మిమ్మల్ని చెయ్యి పెట్టి మరీ నడిపిస్తున్నట్లుగా మీరు తెలియనటువంటి ఒక భావనకు గురవుతారు. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ కళ్ళ ముందుకు కనిపిస్తాయి. గాలి కూడా మీకెన్నో రకాలుగా సానుకూలమైనటువంటి గొప్ప సంకేతాలను అందిస్తుంది. మీరు ముందుకు సాగుతుంటే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం మీరు మీ కళ్ళారా చూస్తారు. ఒకవేళ మీరు ఎక్కడైనా ఆగాలి అని చూసినా సరే మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సమాజంలో మీకు దక్కవలసినటువంటి గౌరవం, విజయం దక్కేలా చేయటం ఇప్పుడు భగవంతుడు నిర్ణయమనే చెప్పుకోవాలి. అయితే ఎన్నాళ్ళుగా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక తలదించుకునే పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు మిమ్మల్ని కిందకి లాగాలి అని చూసిన వారు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుల వలన ఆ వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది తెలియక ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ మార్పు చాలా వేగంగా ఊహించని విధంగా వస్తుంది. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సొంత బలహీనతల వలన వెనకపడిపోవటం మీరు కళ్ళారా చూస్తారు. అయితే మీకు మాత్రం మీ దారి పూర్తిగా క్లియర్గా కనిపిస్తుంది. అడ్డంకులు తొలగిపోతాయి. రోజు రోజుకు మీ జీవితంలో మీ అదృష్టంలో ఒక కొత్త అధ్యాయం అనేది మొదలవుతుందా అని అనేంతగా మీరు ఆశ్చర్యపోతారు. ఇక మీరు కేవలం ఉన్నత స్థానాలకు చేరుకోవటమే కాకుండా సమాజంలో మీ ప్రభావం, మీ పేరు అలాగే మీ గౌరవం ఎంత బలంగా మారతాయి అంటే మీ పేరు వింటేనే మీ శత్రువులు తమ కుట్రలను కూడా ఆపేసేలా చేస్తారు. ఇప్పుడు మీరు ఎవరికి ఏది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏది మాట్లాడకుండా చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటలు కాదండి, మీ సక్సెస్ మాత్రమే అందరికీ సమాధానం చెప్పాలి. మిమ్మల్ని
బాధ పెట్టినటువంటి వారు ఇప్పుడు మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఎలా వచ్చిందా అని అనుకునేలా మీ మార్పు అనేది నలుగురికి కూడా చాలా ఆదర్శంగా ఉండబోతుంది. అయితే ఈ రాశి వారు మీరెంతో మంచి స్వభావం కలిగిన వారు. ఎందుకంటే చాలా ఓర్పు సహనాన్ని భగవంతుడు మీకు ఇచ్చాడనే చెప్పుకోవాలి. మిమ్మల్ని ఎంతమంది ఇబ్బందికి గురి చేయాలి అని ప్రయత్నించినప్పటికీ కూడా అందరికీ కూడా చిరునవ్వుతోనే సమాధానమిచ్చారు. కాలం ఏదో ఒక రోజు తప్పకుండా సమాధానమిస్తుందని ఓర్పుగా ఉన్నాను. న్యాయం జరిగే గొప్ప రోజులు కాబట్టి ఓపికగా ఉండండి. మీ చుట్టూ ఉన్నటువంటి దైవ రక్షణ మరింత ఎక్కువగా బలపడుతున్న కొద్దీ మీ శత్రువుల యొక్క ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి బాగా నవ్వి మీ దారిలో అనేక రకాలుగా రాళ్లు వేసిన వారే ఇప్పుడు ఒక చిన్న సమస్యను కూడా తట్టుకోలేక ఇబ్బంది పడే రోజులైతే రాబోతున్నాయి. మీరు ఒంటరిగా అనుభవించినటువంటి బాధ ఇప్పుడు చాలా రెట్లు ఎక్కువగా వాళ్ళ జీవితాల్లోకి చేరిపోతుంది. మీ మౌనమే ఇప్పుడు వాళ్ళ పాలిట ఒక పెద్ద తుఫాన్లా మారబోతుంది. ఎందుకంటే మౌనంగా ఉండే వాళ్ళ తిరుగుబాటు ఎప్పుడు కూడా బలంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా మారబోతున్నట్లుగా మీరు భావించవచ్చు. అయితే మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది కేవలం ఒక్కరా లేదా ఇద్దరు మాత్రమే కాదండి. ఒక పెద్ద సంఖ్య ఉంది అని చెప్పుకోవచ్చు. ఒక పెద్ద సంఖ్య మీ వెనక చేరింది. మిమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తూ, మిమ్మల్ని పూర్తిగా కుంగతీస్తూ, సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బతీస్తూ, మీరు చేసే ప్లాన్స్కి కానీ ఏదైనా ఒక పని చెయ్యాలి అని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు అది కాదు, ఇది చేస్తే చాలా అంటే చాలా మోసపోతాము, ఇలా రకరకాలుగా మీ మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా మిమ్మల్ని పూర్తిగా మీరేదైతే ఎంచుకుంటారో సరైనటువంటి రంగాన్ని కానీ, సరైనటువంటి సలహాలను కానీ, సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి సమయంలో మీ హక్కును వచ్చేసి మీకు నానా రకాలుగా లేనిపోని తప్పుడు సమాచారాలని, తప్పుడు నిర్ణయాలను, లేనిపోని టెన్షన్స్కి మీకు గురయ్యే విధంగా చేయటం చేస్తూనే ఉంటారు. ఇలా అనేక రకాలుగా మిమ్మల్ని మభ్యపెట్టిన వారే ఏదో ఒక విధంగా మిమ్మల్ని పూర్తిగా మీ ప్లాన్స్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇకపైన మీ శత్రువులకు కష్టకాలం మొదలైనట్లుగానే భావించవచ్చు. మీ వెనక ఉండి నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి వారి ముఖాలు కూడా బయటపడతాయి. వాళ్ళ మనసులో ఇప్పుడు ఒక భయం అనేది ఏర్పడిపోతుంది. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగి ఉండదు కదా. వాళ్ళ పతనం అనేది వారే కోరి తెచ్చుకుంటారు. అయితే మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా మార్చుకోవాలి. జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను మీరు చూసి ఉండవచ్చు. కానీ భగవంతుడు మనిషికి ఓపిక ఉన్నంత వరకే పరీక్షలు పెడతాడు. ఆ ఓపిక కూడా నశించినప్పుడు సాక్షాత్తు భగవంతుడే స్వయంగా మన చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఇదే ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది. మీరెన్నో రకాలుగా ఓపికగా ఎదురు చూసినటువంటి రోజులను, అలాగే మీ కష్టకాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాడు. ఇప్పుడు మీ జీవితంలో సరిగ్గా ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాడు. రాబోయే ఈ ముఖ్యమైనటువంటి రోజుల్లో మీకు భగవంతుడి నుంచి కొన్ని అద్భుతమైన సంకేతాలు రావటం కూడా మీరు చూస్తారనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో నిజమైన సంబంధాలు ఏంటనేవి మీకు పూర్తిగా అర్థమవుతాయి. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి డబ్బుకు సంబంధించిన సమాచారాలు మీకు తప్పకుండా అందుతాయి. అలాగే లెక్కల్లో ఉన్నటువంటి గందరగోళాలు తగ్గిపోతాయి. మీ ఆదాయం, ఖర్చులు, భవిష్యత్తు ప్రణాళికల గురించి మీరు మరింత స్పష్టంగా ఆలోచిస్తారు. అయితే ఈ సమయంలో మీరు తీసుకునే ఆర్థిక విషయాలలో పరిపక్వత బాగా కనిపిస్తుంది. గతంలో భావోద్వేగంతో స్పందించిన చోట ఇప్పుడు లెక్కతో స్పందిస్తారు. ఇది మీ బలం. సహజంగానే మీలో ఉన్నటువంటి స్థిరత్వం మీకు ఈ సమయంలో మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే ఈ 4 రోజులు ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా మరింత బరువు పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని ఇతరులు శ్రద్ధగా వింటారు. మీ సూచనలకు విలువ ఇస్తారు. మీ అనుభవాన్ని గౌరవిస్తారు. అయితే ఈ 4 రోజుల్లో మీరు చెప్పే మాటలు నిర్ణయాత్మకంగా ఉండాలి. ఎవరినైనా గాయపరిచే విధంగా మాట్లాడటం కంటే వారికి దారి చూపించే విధంగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ వాక్ చాతుర్యం మీకు ప్రత్యేకమైన బలాన్ని ఇస్తుంది. అలాగే ఒక పాత జ్ఞాపకాలు తిరిగి మీ మనసులోకి రావచ్చు. ఒకప్పుడు మీరు చాలా ఇష్టపడినటువంటి విషయాలు, ఒకప్పుడు మీ జీవితంలో ముఖ్యమైన పాత్రలు పోషించినటువంటి వ్యక్తులు, ఆ జ్ఞాపకాలు మీకు ఒక సందేశాన్ని ఇస్తాయి.
మీరెంత దూరం ప్రయాణించారో మీకు గుర్తుకొస్తాయి. గతంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఒకరే కాదు అని చూపిస్తుంది. ఈ అవగాహన చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎందుకంటే చాలా సార్లు మన ఎదుగుదలను మనమే గుర్తించము. అలాగే మనకి ఇంకా దూరం వెళ్ళవలసినటువంటి మార్గం కనిపిస్తుంది. కానీ ఇప్పటికే దాటినటువంటి దారిని మాత్రం మనం గమనించుకోలేము. అయితే మీరు ఒక ఆలోచన అనేది తప్పకుండా మీకు ఇప్పుడు మీ మనసులో పుడుతుందనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో ఇది పని అంటే ఒక వ్యాపారం, కుటుంబం లేదంటే వ్యక్తిగత లక్ష్యాలకు సంబంధించినవి కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీ భవిష్యత్తు నిర్మించే ఆలోచనగా మీకు ఒక మంచి ఆలోచన వస్తుంది. ఆలోచనలను మీరు నిర్లక్ష్యం చేయవద్దు. అది చిన్నదిగా కనిపించినప్పటికీ దాని ప్రభావం చాలా పెద్దదిగానే ఉంటుంది. ప్రతి పెద్ద మార్పు ఒక చిన్న ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు గమనించే మరొక విషయం, మీ శక్తి గత కొన్ని వారాలుగా మీలో కనిపించినటువంటి అలసట పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. మానసికంగా మరింత దృఢంగా తయారవుతారు. మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడిని జయించే స్థితిలో మీరు నిలబడతారనే చెప్పుకోవాలి. అలాగే మీ దృష్టి చెదిరిపోకుండా ఒకే లక్ష్యం పైన ఏర్పడుతుంది. ఈ మార్పులు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే కర్మ ఫలితం. అందుకనే ముందు వ్యక్తులు కొంతమంది అంతర్గతమైనటువంటి బలాన్ని పెంచుకునేలా చేసుకుంటారు. ఆ బలమే లేకపోతే వచ్చిన అవకాశాలు నిలబెట్టుకోవటం చాలా కష్టం. మరిప్పుడు మీరు ఆ బలాన్ని సంపాదించుకోబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో ఒక చిన్న సంఘటన మీ మనసులో నిలిచిపోతుంది. అంటే ఇతరులకు అది చాలా సాధారణంగా అనిపించవచ్చు. కానీ మీకది ఒక సంకేతంలా ఏర్పడుతుందనే చెప్పుకోవాలి. ఆ సంకేతం మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మీరు ఎంచుకున్నటువంటి మార్గం సరైనది అని చెప్పి మీకు గుర్తు చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి నుంచి మీ ఆలోచనలో వచ్చే మార్పు కూడా కర్మ ఫలితమైతే మీరు మీ గురించి కొత్తగా అర్థం చేసుకోవటం కూడా ఇదంతా కూడా కాలం చేసే వింత నాటకంగా భావించండి. మీ విలువను గుర్తించటం కూడా కేవలం కర్మ ఫలితమే. మీ పరిమితులను దాటి ధైర్యం పొందటం కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవగాహనే. కాబట్టి ఈ 4 రోజులు ముగిసే సమయానికి మీరు ఒక కొత్త దశకు సిద్ధంగా ఉంటారు. ఈ 4 రోజుల్లో అంటే 2 రోజులుగా మీరు గమనించినటువంటి ప్రతి సంకేతాలు కూడా మీకేదో ఒక విధంగా ఏదో చెప్పాలి అని ట్రై చేస్తూ ఉండవచ్చు. మీరు ఎక్కువగా ఏ విషయాల్లో అయితే అసహనంగా ఉంటున్నారు, ఏదైతే సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు, అందులో ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. తొలగించి మీకు దారి అనేది స్పష్టంగా కనిపించేలా అంటే మీ అడ్డంకులను తొలగించి మీకు దారి అనేది స్పష్టంగా కనిపించేలా భగవంతుడు మీకు చేయూతను అందిస్తాడు. ఈ 4 రోజుల్లో మీలో ప్రత్యేకమైనటువంటి స్థిరత్వం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని వెనక్కి లాగిన కొన్ని సందేశాలు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అలాగే మీ మనసు ఒక నిర్ణయం పైన నిలబడుతుంది. మీ ఆలోచనలు ఒకే దిశగా అలాగే కేంద్రీకృతమైపోయి ఉంటాయి. అత్యంత ముఖ్యమైనటువంటి విషయం, మీరు మీ విలువను మీరు గుర్తించటం మొదలు పెడతారు. అంటే గతంలో చాలా సార్లు మీరు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చి ఉంటారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఏదైనా సాధించే ముందు ఎవరైనా ఎగతాళి చేస్తారేమో, మనం ఈ పని చేస్తే, లేదంటే మనకేంటి, మీరేంటి ఈ పని చేస్తున్నారు అని ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి మీలో మీకు తెలియనటువంటి ఒక బాధను మీకు మీరే క్రియేట్ చేసుకున్నారు. ఆ బాధని ఇప్పుడు మీరు తొలగించుకుంటారు. ఎవరేమనుకుంటే ఏంటి, మనకు ఎవరు కూడా ఒక రూపాయి కూడా తెచ్చిపెట్టడం లేదు కదా. అలాగే మనకెవరూ కూడా అండగా నిలబడవలసినటువంటి సమయంలో ఎవరూ కూడా సహాయం చేసే స్థితిలో ఈ రోజు ఎవరూ లేరు కదా. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని దానికంటే కూడా మనం చేసే పనిలో నిజాయితీగా ఉంటే భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడేమో అని మీరిప్పుడు ఖచ్చితంగా తెలుసుకోబోతున్నారు. దానివలన మీరు ఎంచుకున్నటువంటి ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దానిని అమలు పరచడానికి ధైర్యం చేస్తున్నారనే చెప్పుకోవాలి. అందులో మీరు మరింత ఘనమైన విజయాలను కూడా సాధిస్తారు. తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు తిరిగి మరలా వెనక్కి తగ్గి మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. అలాగే మీలో ఒక కొత్త అవగాహన కూడా ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడం మీ బాధ్యత కాదు అని మీరు ఖచ్చితంగా తెలుసుకోబోతున్నారు. మీ జీవితానికి సరైన నిర్ణయం మీరు తీసుకోవటం మీ బాధ్యత అని చెప్పి తెలుసుకుంటారు. అయితే ముఖ్యంగా ఒక సమాచారాన్ని కూడా తెలుసుకుంటారు. ఆ సమాచారం నేరుగా మీకు సంబంధించిందై ఉండవచ్చు, లేదంటే మీ భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించిందై ఉండవచ్చు. అయితే అత్యంత జాగ్రత్త పడవలసినటువంటి అంశం,
మీ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించింది ఎవరికి కూడా ఎటువంటి సమాచారాన్ని అంది ఇవ్వకపోవటమే మంచిది. అలాగే కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాధానాన్ని పొందే అనుభూతిని కూడా మీరు పొందబోతున్నారు. కొంతమంది ఈ సమయంలో ఒక వ్యక్తి నుంచి గౌరవాన్ని అందుకుంటారు. మరికొందరు వారి ప్రతిభకు తగినటువంటి గుర్తింపును సాధిస్తారు. ఇంకొంతమంది వారి నిర్ణయాలకు మద్దతు లభించింది అనే ఆనందంగా ఉంటారు. ఇది కేవలం ఒక సంఘటన కాదు, మీ కృషికి వచ్చినటువంటి ఒక బహుమతి, మీ సహనానికి భగవంతుడు ఇచ్చినటువంటి గౌరవం, మీ నిజాయితీకి వచ్చినటువంటి గొప్ప గుర్తింపు. అయితే ఒక విశేషమైనటువంటి పనులు కూడా మీరు ప్రారంభం చేస్తున్నారు. అంటే గతంలో విడిచిపెట్టినటువంటి ఒక ఆలోచన అనేది మీ ముందుకు వస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఈసారి మీరు దాన్ని చాలా భిన్నంగా ఆలోచించి మరింత ఎక్కువగా అభివృద్ధి చేస్తారు. అలాగే గతంలో కనిపించిన అడ్డంకులు కూడా ఇప్పుడు తొలగిపోతాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరిప్పుడు పూర్తిగా మారిపోయారు. మీ అనుభవం పెరిగిపోయింది. మీ ఆలోచనలో పరిపక్వత పెరిగింది. ఇదే విషయాన్ని ఇప్పుడు మీరు మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఇక్కడ చాలా మంది మీరు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయానికి కూడా వస్తారు. ఇక ఆలస్యం చేయకూడదు అని ఏ విషయంలోనైనా సరే వెంటనే డిసైడ్ అయిపోతారు. భయంతో వెనక్కి తగ్గకూడదు అని మీరు డిసైడ్ అవుతారు. ఇక మీ శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ నిర్ణయాలు బయట వారికి అసలు కనిపించవు. మీ జీవిత దశను మార్చే అసలు శక్తి ఈ నిర్ణయాలకే ఉంటుంది అని తెలుసుకుంటారు. అలాగే ఈ 4 రోజుల్లో మీరు ఒక విశేషమైనటువంటి ప్రశాంతతను కూడా అనుభవిస్తారు. కొంతకాలంగా మీ మనసులో ఏర్పడిన భారమైన ఆలోచనలు మిమ్మల్ని ఎక్కువగా అధికమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తూ ఉండవచ్చు. ఆ ఒత్తిడికి తొలగిపోయి పూర్తిగా మనశ్శాంతి మీకు దక్కుతుంది. ఇక ఒక ముగింపు అవసరమైనటువంటి చోట ముగింపు అనేది కనిపిస్తుంది. ఒక ప్రారంభం అవసరమైన చోట ప్రారంభం తిరిగి కనిపిస్తుంది. భగవంతుడు ఎప్పుడూ కూడా ఖాళీని విడిచిపెట్టడం అంటే ఒకటి మనకు ఏదైనా జరగరానిది జరిగితే తిరిగి మరలా మరొక సంతోషాన్ని మన ముందుకు ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఈ 4 రోజుల్లో ఆ సత్యాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా దానికి ఒక కారణం ఉంది అని చెప్పి మిమ్మల్ని మీరు అలాగే భగవంతుణ్ణి అర్థం చేసుకుంటూ ఉంటారు. కొన్ని ఆలస్యాలు మీకు సహనాన్ని నేర్పించాయి. కొన్ని నిరాశలు మీకు వివేకాన్ని నేర్పించాయి. కొన్ని తెలియనటువంటి రిజెక్షన్స్ మీ విలువను గుర్తించాయి. కొన్ని నష్టాలు మీ బలాన్ని బయటపెట్టాయి. అందుకే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీరు కేవలం కష్టాలు మాత్రమే చూడరు. ఆ కష్టాలు మీకు ఏం నేర్పించాయి అనేది కూడా మీరు అర్థం చేసుకోబోతున్నారు. ఇదే నిజమైనటువంటి కర్మ ఫలితం. అలాగే కర్మ ఫలితం అంటే కేవలం ధనం కాదండి, కేవలం విజయం కూడా కాదు, కేవలం గౌరవం కూడా కాదు. మీరు గతంలో అంటే ఒక వ్యక్తి నుంచి మెరుగైనటువంటి వ్యక్తిగా మారటం అనేది నిజమైనటువంటి గుర్తింపుగా భావించండి. మరి మీరెన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక విషయం అయితే మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీ జీవితంలోనికి ప్రవేశించేటువంటి ప్రతి అవకాశాన్ని మీరు గౌరవిస్తారని తెలుసుకోవాలి. మీలో నిజాయితీ పెరిగిపోతుంది. అలాగే మీ అంతరాత్మిచ్చే ప్రతి సంకేతాన్ని కూడా శ్రద్ధగా వినటం మొదలు పెడతారు. ఎందుకంటే మీరిప్పుడు ఒక కొత్త దశలోకి, ఒక మంచి సరిహద్దుల్లోకి నిలబడబోతున్నారు. ఈ 4 రోజులు ముగిసిన తర్వాత కూడా వాటి ప్రభావం మీ ఆలోచనలో, మీ నిర్ణయాలలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. మీరు ముందుకు వేసే ప్రతి అడుగు కూడా మరింత స్పష్టంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మరింత పరిపక్వం అవుతుంది. అలాగే మీరు నిర్మించే ప్రతి సంబంధం నిజాయితీగా ఉంటుంది. మీరు ఎంచుకునే ప్రతి మార్గం అర్థవంతంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా అంటే మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉండండి. సమయం ఆలస్యం చేసినా సరే కాలం ఎప్పుడూ కూడా మర్చిపోదు కదా. శ్రమ ఎప్పుడూ కూడా వృధా కాదు. నిజాయితీ ఎప్పుడు కూడా విలువను కోల్పోదు. సహనం కూడా ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. తిరిగి సహనాన్ని తగినటువంటి బహుమతిని ఆ భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ సత్యాన్ని మరొకసారి మీరు గుర్తు చేసుకోండి. ఈ 4 రోజుల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. అన్నింటినీ కూడా యూజ్ చేసుకోండి. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా దేవతారాధన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను మీరు పూర్తి చేస్తారు. ఉద్యోగం, వ్యాపారం, చదువుకు సంబంధించినటువంటి ప్రణాళికలు అన్నీ కూడా క్రమబద్ధంగా చక్కగా అమలు చేస్తారు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు మాత్రం కుటుంబ సభ్యుల్ని కానీ లేదంటే ఎవరైనా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవటం చాలా మంచిది. ఈ 4 రోజుల్లో అలాగే మీరు అంటే ఈ 4 రోజుల్లో పచ్చటి వస్త్రాలు కానీ లేదంటే పచ్చటి పెసలు కానీ ఎవరికైనా లేని వారికి కానీ లేదంటే బ్రాహ్మణులకు దానం చేయటం వలన చాలా శుభప్రదం కలుగుతుంది. ఇక ఈ 4 రోజుల్లో మీరు ఖచ్చితంగా గోమాతను దర్శనం చేసుకోవాలి. గోమాతకు పచ్చిగడ్డి పెట్టడం,
అలాగే గోమాత దర్శనం చేసుకోవటం, గోమాతకు చక్కగా పసుపు కుంకుమతో అలంకరించి బొట్లు పెట్టి అమ్మవారి యొక్క దర్శనం కూడా చేసుకుంటే మీకు విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుందనే చెప్పుకోవాలి. అలాగే పేద విద్యార్థులకు, చిన్నారులకు పుస్తకాలు కానీ, విద్యా సామగ్రి కానీ దానం చేయటం వలన ఈ రాశి వారికి ఎనలేనటువంటి గొప్ప మార్పులనేవి తప్పకుండా మీ జీవితంలో కనిపిస్తాయి. అంతేకాదు, ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేసుకోవటం చాలా శుభప్రదం. కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే నామాన్ని పఠించటం, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించటం, గణపతి ఆరాధన చేసుకోవటం, విష్ణు సహస్రనామం లేదంటే గణేష అష్టోత్తర పారాయణం చేయటం చాలా మంచిది. ఇంకా ఈ 4 రోజుల్లో తులసి మొక్కకు నీరు పోసి దీపాన్ని పెట్టుకోండి. ఉదయం సాయంత్రం అలాగే గణపతికి గరికతో చక్కగా పూజ చేసుకోండి.